హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఓకే, పాలకూర పప్పుకి కావాల్సినవి: ఒక కట్ట పాలకూర, తీసుకున్న పాలకూర కట్టను బాగా కట్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరను ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాత వేరే ఒక ప్లేట్లో 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత 2 గ్లాసుల కందిపప్పు, చూశారు కదా. ఇలా కట్ చేసుకున్న పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని ప్లేట్లో ఉంచుకోండి. తర్వాత కందిపప్పును బాగా కడిగి ఒక తపాళ్ళలో ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత దాన్ని కుక్కర్లోకి వేయండి. కుక్కర్లోకి వేసిన తర్వాత మనం తీసుకున్న పాలకూరను వాటర్ పోసి బాగా ఆ పాలకూరను కడగండి. టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వాటర్లో పోసి బాగా కడగండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆ కుక్కర్లో వేయండి. ఆ తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేయండి. పచ్చిమిర్చి, టమాటా వేసిన తర్వాత కడిగిన పాలకూరను కూడా కుక్కర్లో వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేసి మొత్తం మిక్స్ చేసి ఇలా కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ని స్టవ్ మీద పెట్టండి. తర్వాత కుక్కర్ 5 నుంచి 6 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 5 నుంచి 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి తాలింపుకి ఒక పెద్ద ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకొని ప్లేటుల్లో ఉంచుకోండి. ఇవి మొత్తం తాలింపులో వేయాలి. తాలింపు వేసి తాలింపు బాగా ఎర్రగైన తర్వాత పప్పు ఎనుపుదాం. పప్పు చూసారు కదా, బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో కొంచెం ఉప్పు వేసి పప్పు ఎనపండి. తర్వాత
ఆయిల్ పెట్టి ఒక తపాళ్ళలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కితే మనకి తాలింపు బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలపండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ను ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్గా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పోపు అన్నీ బాగా ఫ్రై అయ్యి మనకి క్రిస్పీనెస్ వస్తాయి పప్పులో. పోపు బాగా ఎర్రగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ ఫ్రై అయిన పోపులో పప్పు వేసి ఒకసారి కళ్ళు తిప్పండి. అంతే ఫ్రెండ్స్, చూసారుగా, టేస్టీగా పాలకూర పప్పు ఇంట్లోనే రెడీ అయింది. చాలా సింపుల్ కదా, మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్ పాలకూర పప్పు